నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపూడి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ. జడ్పీ నిధుల నుండి వచ్చిన పనులపై సమీక్ష. ప్రధాని మోడీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఎదుగుడు తాతాజీ దంపతులు. పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండించే మృతులకు నివాళులర్పించిన మానవతా సంస్థ ప్రతినిధులు. పాల్గొన్న గట్టెం సింధు. పెంటపాడు వెలవంపేటలో గౌరమ్మగుడిలో వేడుకగా జరిపిన సంరక్షణ కార్యక్రమం అన్న సమారాధన. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను కలిసిన అవుట్సోర్సింగ్ నర్సులు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ శనివారం తాడేపూడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గానికి జిల్లా పరిషత్ నిధుల నుండి చేస్తున్న పనులపై పురోగతిపై చర్చించారు. జిల్లా పరిషత్ ఆస్తులను రీసర్వే చేయించవలసిందిగా జడ్పీ చైర్పర్సన్ ఎమ్మెల్యేను కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, నిడదవోలు జడ్పీటీసీ కొయ్య సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎదుగుడు తాతాజీ నివాసం వద్ద ఆదివారం ప్రధాని మోడీ నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎదుగుడు తాతాజీ దంపతులు, పట్టణ బీజేపీ అధ్యక్షుడు దువ్వా శ్రీను, చిట్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాతాజీ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని మోడీ తన మనసులోని భావాలను వ్యక్తపరుస్తున్నారని అన్నారు. తద్వారా ప్రజలకు ఎన్నో విషయాలపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి నెల ఆఖరి ఆదివారం నాడు మన్ కీ బాత్ అంటే మనసులో మాట ప్రధానమంత్రి గారితో డైరెక్ట్ ఇంటర్వ్యూ జరుగుద్ది కార్యక్రమం. ఇది 11 నుంచి 11:30 దాకా హిందీలో, 11:30 నుంచి 12 గంటల దాకా తెలుగులో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుద్ది. ప్రధానమంత్రి గారు చాలా క్లియర్గా, ఇందుకే ఆయన మనసులో మాట, మొన్న జరిగిన ఉగ్రదాడి, బహ్రెయిన్లో జరిగిన ఉగ్రదాడి గురించి ఎంతో చక్కగా చెప్పారు ఆయన. ఎందుకంటే దేశం ఇవాళ భారతదేశం అంతా ఒకటైంది, రాజకీయాలకు అతీతంగా. మరి ప్రతి ఊళ్ళో కూడా ఈ దాడిని ఖండించి, మరి ఎవరైతే ఈరోజు 26 మంది హిందువులు భారతీయులు మరణించారో వాళ్ళకి అండగా నిలబడుతున్నారు కుటుంబాలకి. ఇది దేశంలోనే కాదు, ప్రపంచం నలుమూల నుంచి కూడా ఎంతోమంది దేశ ప్రధానులు ఆయన లెటర్లు రాశారని, అందుకని దీనికి సరైన సమాధానం చెప్తూ జరిగిన దాడికి త్వరలోనే దానికి సరైన గుణపాఠం చెప్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే మన శాస్త్రవేత్తలు ఏదైతే మరి 50 సంవత్సరాల వెనక్కి వెళ్తే మన పరిస్థితి ఏంటి, ఎంతో కార్యదర్శితో పట్టుదలతో మన శాస్త్రవేత్త ఎదరికెళ్ళి మరి ఈరోజు ప్రపంచంలోనే మన ఇస్కో శాస్త్రవేత్తలు ఘనత కానీ, మన సూర్యగ్రహణం, చంద్రగ్రహణంలో మరి 3వ విడతలో మన సాధించిన విజయాల గురించి కానీ మరి ఈరోజు మనకి వివరించడం జరిగింది. అలాగే మనకి మరి అతి ముఖ్యమైన కస్తూరి రంగనాథన్ గారు మన కాలం చేయటం, ఆయన విశేషాలు కూడా ఈరోజు మనకు ఆయన వివరించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇటు శాస్త్రవేత్తగా ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నో ఉపగ్రహాలు పంపడమే కాకుండా మన దేశ విద్యా విధానంలో కూడా ఆయన ఎన్నో మార్పులు తీసుకొస్తా కృషి చేసిన విషయం కూడా మనకు తెలియజేయడం జరిగింది. అలాగే అమ్మకో మొక్క ఈరోజు 147 కోట్ల మొక్కలు ఇప్పటికి, ఇంకా రేపు జూన్ వస్తే 1 year అవుద్ది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి, ఇప్పటికే 140 కోట్లు దాటిని మొక్కలు నాటడం. దీనివల్ల దేశవ్యాప్తంగా పచ్చదనం పెరిగి ఈరోజు ఒక రాష్ట్రంలో అయితే అక్కడ పచ్చదనం పెరిగి ఎంతో గొప్ప విచిత్రం అక్కడ ఫలితాలు సాధిస్తున్నామని అది కూడా చూపించడం జరిగింది. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాలు దేశం కోసం జరిగిన దేశ ప్రజల కోసం, అలాగే దేశంలో 100 సంవత్సరాల కింద జరిగిన విషయాలు, మర్చిపోయిన విషయాలు కూడా గుర్తు చేసి
అలాగే మొక్కలు నాటి అమ్మకో మొక్క అనే కార్యక్రమం ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి కూడా చేయాలని చెప్పి ఆయన ఇచ్చిన పిలుపుకి స్పందిస్తూ మేము ఈ కార్యక్రమం కూడా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపూడి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సమావేశం చైర్పర్సన్ గట్టెం సింధు నివాసంలో ఆదివారం జరిగింది. సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలపై సమావేశం చర్చించింది. పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఆ దాడిలో రాష్ట్రంలో మృతి చెందిన మధుసూదన్ రావు, చంద్రమౌళిలకు నివాళులర్పించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ స్థానిక చైర్పర్సన్ గట్టెం సింధు, అధ్యక్షులు పచ్చ వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎర్ర ఆంజనేయ స్వామి, కోశాధికారి ఎగిన శరత్ బాబు, చేకూరి బంగారరాజు, గౌరవ సలహాదారులు రిటైర్డ్ లెక్చరర్ రామారావు, గట్టెం నవీన్, బడుగు పండు, పాండురంగారావు, బురిడి సతీష్, గాజుల మురళీకృష్ణ, రాజేంద్ర కుమార్, కిషోర్, బి హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ జమ్మూ కాశ్మీర్లో జరిగిన మారణకాండ చాలా దారుణమైంది. మానవతా తరఫున మేము కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అది చాలా బాధాకరమైన విషయం. మేము మానవతా తరఫున ఎల్లప్పుడూ ఈ ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఉంటాము. ఎప్పుడు అందరూ కూడా శాంతిగా ఉండాలి, ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలి అనేది మానవతా ఆకాంక్ష. అలాగే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి చంద్రమౌళి గారు అలాగే మధుసూదన్ గారు కూడా ఆ జమ్మూ కాశ్మీర్ మారణకాండలో మరణించడం జరిగింది. వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇక్కడ మేము మౌనం పాటించడం కూడా జరిగింది. అలాగే ఈ మారణకాండని ఖండిస్తూ మన కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పీడ్గా చాలా యాక్టివ్గా కూడా రకరకాల కార్యక్రమాలు వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇలాంటివి జరగకుండా ఇంకా కార్యాచరణ రూపుదిద్దాలని మన కేంద్ర ప్రభుత్వాన్ని మా మానవతా తరఫున మేము కోరుతా ఉన్నాం. మానవతా సేవా కార్యక్రమంలో భాగంగా ఆఖరి ఆదివారం మన చైర్మన్ గారు అటువంటి సింధు గారు గృహంలో కట్టబడినది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మానవతా సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు చనిపోయారు. వారు చాలా చింతిస్తాం. ఏం చేతంటే వారు చిన్న వయసులోనే అంత ఉగ్రవాదానికి బలైపోయారు. వారిని చింతిస్తూ వారు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మన నరేంద్ర మోడీ గారు కూడా చాలా యాక్షన్ తీసుకుంటున్నారు. దీని గురించి వారు కూడా బాగా చేస్తున్నారు. వారిని కూడా ఇంకా ముందు కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుని బాగా చేయాలని కోరుకుంటూ దీనికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ మానవతా తరఫున కూడా మేము కోరుకుంటూ చాలా ఇక్కడ జరిగినటువంటి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆఖరి ఆదివారం సమావేశంలో అనేక విషయాలు, గతంలో ఈ సంస్థ నిర్వహించినటువంటి సేవా కార్యక్రమాలు, తర్వాత భవిష్యత్తులో చేయవలసినటువంటి కార్యక్రమాలు, వాటన్నిటికీ ఒక ప్రణాళిక రూపొందించడం, తర్వాత అందరూ మరి ఇందులో భాగస్వాములు కావాలి, అందరం ఎవరి పాత్ర వాళ్ళు నిర్వహించాలి అనేటటువంటి అంశాల గురించి చర్చించడం అనేది జరిగింది. మరి ఇటువంటి సమావేశాలు తరచూ జరగటం, అట్లాగే మరి మరింత ఈ సేవా కార్యక్రమాలు విస్తృతం చేయటం, మరి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరింపజేయటం అనేటటువంటివి నిర్వహించాలి అనేటటువంటి ఒక కృత నిశ్చయంతో, ఒక దృఢచిత్తంతో సభ్యులందరూ కూడా మరి సపోర్టింగ్గా మాట్లాడటం, ఇవన్నీ కూడా చాలా సంతోషించదగిన విషయాలు. పెండపాడు వెలమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా పునఃప్రతిష్ఠ చేసిన శ్రీ గౌరీదేవి అమ్మవారి ఆలయం 40 రోజులు అయిన సందర్భంగా అమ్మవార్లకు ఆదివారం విశేష అభిషేకాలు నిర్వహించారు. తొలుత శివాలయం వద్ద గల కాలువ నుండి 108 కలశాలతో నీటిని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకించారు. అమ్మవార్లు భక్తాంజనేయ స్వామి విగ్రహాలకు సంప్రోక్షణ కార్యక్రమాన్ని చేశారు. పలరసాలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో 1,00,000 పుష్పాలతో అభిషేకం చేశారు. అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది. సాయంత్రం లక్ష్మీ గణపతి హోమం, నక్షత్ర హోమం, చండీ హోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, సీనియర్ తెలుగుదేశం నాయకులు పసల అచ్యుత సత్యనారాయణ మూర్తులు ఈ సందర్భంగా టీసీసీతో మాట్లాడారు.
మరి పెంటపాడు వ్యవసాయ సంఘం సభ్యులు మిత్రులు అధ్యక్షులు అప్పన్ గారు కానీ వెంకటరావు కానీ వీరికి దాసవారి కుటుంబం అందరూ కూడా ఇక్కడ ఏ కార్యక్రమం మరి తలపెట్టినా మాకు 70 సంవత్సరాలు మా తాతలో కానించి పూర్వం కానించి కూడా మరి అసలు వారికి ఇక్కడ పెంటపాడు వ్యవసాయ సంఘానికి మరి సోదరభావం పిలుపు. ఈ పిలుపు మా భవిష్యత్తులో కూడా అలాగే వెళ్తుంది. ఆ పెద్దల పెట్టిన మార్గం. మరి ఈ ఆలయం నిర్మించడానికి విరాళంగా రూపేణ అత్యధికంగా ప్రతి ఒక్కరు కూడా తన స్తోమతకి మించే వేసుకున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా అప్పటి మంత్రివర్యులు మరి కోట్లాది రూపాయలు ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా మరి ఇక్కడ గౌరీ అమ్మవారి ఆలయం నవగ్రహాలు మరి ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసింది. సతీ సమేతంగా మరి నవగ్రహాలు ఆ నవగ్రహాలు సతులు ఎవరన్నారు నాకు తెలియదు. ఇప్పుడే మరి ఇక్కడ వేద పండితులను అడగాలి నేను. ఎందుకంటే తెలిసిందని కాదు, మరి ఇది ఒక అదృష్టం. నవగ్రహాలు సతులు ఆ మాటలు కూడా ఆ విగ్రహాల్లో కలిపి చెక్కించడం ఒక అద్భుతం. శ్రీ గౌరీ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం 40 రోజులు పండుగ పూర్తయి ఈరోజు 41వ రోజు సందర్భంగా అమ్మవారికి, గౌరీ శంకరునికి, భక్తాంజనేయ స్వామికి మరియు పరివార దేవతలందరికీ కూడా సంప్రోక్షణలో కార్యక్రమం భాగంగా ఈరోజు శివాలయం వద్ద నుండి 108 కలశాలతోటి మహిళలు మేళతాళాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి కలశాభిషేకము, అదేవిధంగా పంచామృతాభిషేకము, పల్లరసాలతో అభిషేకము, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి 1,00,000 పుష్పాలతోటి అమ్మవారికి అర్చనా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. సాయంత్రం లక్ష్మీ గణపతి హోమం, నక్షత్ర హోమం, రుద్ర హోమం, హనుమత్ హోమం, చండీ హోమం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మవారి ఆశీస్సుల వల్ల ఈ పెంటపాడు ప్రజలే కాకుండా పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఈ కార్యక్రమం ఏ ఒక్కరిది కాదు, అందరి సహకారంతో ఈ రోజు ఎంత వైభవంగా జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సుల వల్ల మరింత ప్రసిద్ధ క్షేత్రంగా విరిసిల్లి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మవారి పునఃప్రతిష్ఠ అయిన తర్వాత 41వ రోజు మండలానికి సంబంధించి అమ్మవారికి, అయ్యవారికి, హనుమంతుడి వారికి, పరివార దేవతలకు, నవగ్రహాలకు మరి ఇవాళ అభిషేకాలు, అమ్మవారికి మరి పంచామృతాలతో అభిషేకం, అలాగే మరి అర్చన చేయటం, మరి తదనంతరం ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. తదుపరి మరి అమ్మవారికి సాయంత్రం చండీ హోమాలు, గణపతి హోమము, నక్షత్ర హోమము వగైరా అన్ని హోమాలు కూడా మరి పండగ మరి గుడి నిర్మాణం అయిన తర్వాత 41వ రోజున ఈ పండుగ దైవజ్ఞులు నిర్ణయించారు. ఆ ప్రకారంగానే మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సహకరించిన ఎంతో మంది, ఈ కార్యక్రమం అమ్మవారి కార్యక్రమం చిన్న కార్యక్రమం అంటే పెద్ద కార్యక్రమంగా చేయడానికి సహకరించిన భక్తులకు అందరూ కూడా మా హృదయపూర్వక కమిటీ తరపున మా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, పట్నంలోని అవుట్సోర్సింగ్ నర్సులు ఆదివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. జాబ్ పర్మనెంట్ జీతాల సక్రమ చెల్లింపు సమస్యలపై ఆయనకు నివేదించారు. దీనిపై ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్పందించి ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య అయినందున అందరి ఎమ్మెల్యేలతో చర్చిస్తానని తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ
ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. పన్నుల వసూళ్లలో రాష్ట్ర స్థాయిలో తాడేపూడి మున్సిపాలిటీ 3వ స్థానంలో నిలిచేందుకు సహకరించిన వారందరికీ మున్సిపల్ కమిషనర్ యేసుబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. కాగా పన్ను బకాయిదారులు ఈ నెల 30 తేదీలోపు బకాయిలు చెల్లించి వడ్డీ రాయితీ పొందాలని ఆయన సూచించారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘానికి మీరు చెల్లించవలసిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు, కుళాయి పన్నులు సకాలంలో చెల్లించండి, పట్టణ అభివృద్ధికి తోడ్పడండి. అంటే ప్రభుత్వం కూడా ఇప్పుడు వెసులుబాటు ఇచ్చింది. ఏంటంటే మీకు గతంలో అనేక పర్యాయాలు వడ్డీల రూపంలో పెరిగిపోయిన మొత్తం ఒకేసారి పేమెంట్ చేసిన యెడల మీ వడ్డీ నుండి 50% మినహాయింపు ఈ మంత్ ఎండింగ్ అంటే 30/4/2025 తేదీ వరకు ఎక్స్టెండింగ్ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకుని బకాయిదారులందరూ కూడా సకాలంలో పన్ను చెల్లించండి. అలాగే 2025-26 సంవత్సరానికి ఏకమొత్తంలో పన్ను చెల్లించిన యెడల 5% రిబేట్, అంటే మీరు కట్టవలసిన దాంట్లోనే 5% రిబేట్ కూడా అవకాశం కల్పించారు ప్రభుత్వం. కనుక ఈ 2 అవకాశాలను వినియోగించుకుని పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్నులు, నీటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు ఇలాగా అన్నీ చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మీ ఇంటి నుంచి వచ్చిన చెత్తను తడి పొడి చెత్త విడదీసి మా పారిశుద్ధ్య కార్మికులకు మాత్రమే ఇవ్వండి. బయట రోడ్ల మీద కానీ డ్రైన్ల మీద కానీ వేయడానికి వీల్లేదు. అలాగే తాడేపల్లిగూడెం పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెం పట్టణంగా తీర్చిదిద్దడం జరిగింది. కావున మీరు అందరూ కూడా సహకరించండి. మీరు ప్లాస్టిక్ కొనకూడదు, అమ్మే వాళ్ళకి ప్రోత్సహించకూడదు. అంటే అమ్మకందారులు తెచ్చి అమ్ముతున్నారు, మేము కొనమని మీరు చెప్తూ ఉంటారు. కానీ మనం కొనకుండా గుడ్డ సంచులు పట్టుకుని బజార్కి వెళ్ళినప్పుడు వారు ప్లాస్టిక్ అమ్మకందారులు కూడా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు ఈ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా చేయడానికి మీ అంత సహకారం అందించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలి, ప్రజారోగ్యానికి తోడ్పడాలి. పెంటపాడు మండలం ప్రతిపాడులో గాంధీరెడ్డి గొడవస వద్ద లంకలపల్లి అప్పారావు అధ్యక్షతన కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన ఉగ్రవాది దాడిని ఖండిస్తూ ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పెంటపాడు మండలం సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలి కన్వీనర్ సిరపురపు రంగారావు, చెర్ల పొలారెడ్డిలు అతిథులుగా పాల్గొని ఉగ్రవాదులు కాల్పులకు ఖండించారు. పర్యాటకులకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెనగంటి దుర్గ, వడ్డాది సన్యాసిరావు, జక్కంపూడి బంగారాజు, జక్కంపూడి పెంటారావు, గెల్లా పాపారావు, కొమ్మూరి గోపి, మజ్జి సురేష్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. అయోధ్య పుస్తక రచయిత, న్యాయవాది గొల్లపూడి వెంకట ద్వారకానాథ్ను పేరుచెర్ల ఫౌండేషన్ తరపున పేరుచెర్ల మురళీకృష్ణరాజు సత్కరించారు. న్యాయవాది ద్వారకానాథ్ తాను రచించిన అయోధ్య పుస్తకాలు పేరుచెర్ల ఫౌండేషన్ సభ్యులకు అందించారు. పుస్తకంలో భావి తరాలకు హిందూ సనాతన ధర్మం గురించి వివరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో లయన్ గట్టిం నవీన్, డి సత్యనారాయణ రాజు, పాలయ్య తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలుగా
భరతమాత గుండెల మీద ఉన్నటువంటి ఒక క్యాన్సర్ గ్రూప్కి ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్స్లో ఒకరిగా ఈ అయోధ్యపై జరిగినటువంటి పోరాటాన్ని, చివరకు హిందువులు సాధించిన విజయాల గురించి రాబోయే తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా తేదీలతో సహా పోరాడినటువంటి యోధులకు అందరి పేర్లతో సహా నేను ఈ పుస్తకాన్ని వ్రాయడం జరిగింది. ఇందుకు నాకు పూర్తిగా సహకరించినటువంటి నా భార్యకు, నాకు ఈ అక్షర ప్రదానం చేసినటువంటి నా తల్లిగారిని గలపై ప్రభాతం గారికి ఈ వేదిక మీద నేను మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా అల్లుడు గారు పెరిజల్ల ఫౌండేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజికంగా, ఆర్థికంగా ఎంతోమందికి తోడుగేడుగా ఉంటూ జీవకారుణ్యపరమైనటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్తున్నటువంటి శ్రీ పేరిజల్ల మురళీకృష్ణదాస్ గారికి ఈ రోజున ఈ పుస్తకాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అదృష్టవశాత్తు ఇక్కడ చాలామంది బంధుమిత్రులు తగిలారు, వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. అలంపురం విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూలు విద్యార్థుల 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన నేపథ్యంలో వీరిని ఎమ్మెల్యే బొల్సెల శ్రీనివాస్ అభినందించారు. స్కూలు విద్యార్థిని పంతం కార్తీకలక్ష్మి 592 మార్కులు, దాసరి జిజ్ఞాస 590 మార్కులు, కుమారి అంజనీ కుమార్ 588 మార్కులు, జెర్రీ గౌతమ్ 588 మార్కులు సాధించారు. విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. స్కూల్ డైరెక్టర్ గున్నం చిరంజీవి శ్రీనివాస్, కరస్పాండెంట్ లక్ష్మీనారాయణలకు అభినందనలు తెలిపారు. స్థానిక గీతా మందిరంలో శనివారం సాయంత్రం సౌరంపూడి వెంకటరమణ అధ్యక్షతన రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. డాక్టర్ వల్లభనేని దుర్గా శ్రీనివాసను గౌరవ సత్కారం, తిరుక్కో వల్లూరి వెంకటరామన్కు కళా సత్కారం, తెన్నేటి వెంకటలక్ష్మి నరసింహమూర్తికి ఉద్యోగ సేవా పురస్కారం, పసల సూరిబాబుకు ఆర్థిక సత్కారం చేశారు. కార్యక్రమంలో మోసా బాబురావు, షేక్ బాజీ సంఘ సభ్యులు పాల్గొన్నారు. మనం 7 గంటలకు మొదలు పెట్టాలి, ఆలస్యమైంది. ఇప్పుడు అసలు విషయంలోకి వచ్చేసరికి 10 నిమిషాలు తక్కువ 8 అవుతుంది. ఇది పూర్తి చేసుకోవాలి. తర్వాత గౌరవ సత్కారం, కళా సత్కారం, ఉద్యోగ పురస్కారం ఇవన్నీ కూడా మనం అది కూడా చాలా టైం పడుతుంది. కాబట్టి దయచేసి మనం అంశం ఇవ్వటం, అక్కడి నుంచి మళ్ళీ దాన్ని మనం స్వీకరించడం, ఆ విషయం వరకు అంటే మరి అంతకన్నా ఎక్కువసేపు మాట్లాడటానికి మనకు సమయం సరిపోదు. అందుకని అధ్యక్షుడిగా కూడా నేను చాలా తక్కువగా సరిపెట్టుకుంటున్నాను. కాబట్టి అన్యదా భావించకండి. అందరూ కూడా అదేవిధంగా సరాసరి విషయంలోకి వెళ్లాల్సిందిగా మనం చేస్తాం. ఈ అష్టావధానం నిర్వహించుకుంటున్నామంటే, నేను ఈ అవధాన వేదిక మీద కూర్చుని అవధానం చేయగలుగుతున్నానంటే దానికి కారణం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం పీఠాధిపతులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలి షా సద్గురు వర్యులు చిన్ననాటి నుండి తాత్విక బాల వికాస్ రూపంలో భగవద్గీతను నేర్చుకోమని చెప్పి నన్ను ఆశీర్వదించి ప్రోత్సహించి, సంస్కృత భాషను నేర్చుకోమని తిరుపతి వెళ్ళడానికి ప్రోత్సహించి ఇవాళ ఈ అవధాన స్థాయిలో నిలిపినటువంటి గురుదేవులను నమస్కరిస్తూ, గురువే దైవమనంగనొప్పు, గురువే దైవమనంగనొప్పు, ఎలమిన్ కూర్చున్ నిజాత్మీయ బంధుర శిష్యాలికి, నిజాత్మీయ బంధుర శిష్యాలికి సర్వసిద్ధులను గురువే దైవమనంగనొప్పు, గురువే దైవమనంగనొప్పు, ఎలమిన్ కూర్చున్ నిజాత్మీయ బంధుర శిష్యాలికి సర్వసిద్ధులను సంతోషముగా సొమ్ముగా. కాశ్మీర్ రాష్ట్రంలో పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల మారణకాండను నిరసిస్తూ స్థానిక గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. శంకరమఠం నుండి పోలీస్ ఐలాండ్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఉగ్రవాదులు హిందువులను చంపడాన్ని ఖండిస్తూ ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ప్రయాగ్ కిషోర్ శర్మ,
మరలా విశ్వనాథం, తంగిరాల సుబ్రహ్మణ్య శర్మ, నుదురుమాటి శివకుమార్ శర్మ, ఎస్ సూర్యనారాయణ, వేమూరి రామకిషోర్, కందుకూరి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలుత సంఘ సర్వసభ్య సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్ చేసిన తర్వాతన అక్కడ ఉన్నటువంటి నిరుపేదలు అనేటువంటి హిందువులు ఇంకా వ్యవసాయం చేస్తూ అక్కడే ఉండి ఎవరైతే ముష్కరులు ఉన్నారో ముష్కరుల చేతిలోనే ఆ యొక్క నిరుపేదలు అక్కడ వ్యవసాయం చేసేటువంటి వారు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. కాబట్టి ఇటువంటి చర్యలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా బాగున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఎక్కడెక్కడ ఆస్తులు కొనుక్కోవడం కాకుండా ఎవరైతే ముష్కరులు చేతుల్లోకి వెళ్ళకుండా ఆస్తులను కాపాడుకోవాలి అని చెప్పని అనేటువంటి భావన ఉన్నదో భావన ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ కూడా తమ తమ ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఆస్తిని కొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఎవరైతే పొలాలు ఉన్నాయో కౌలుకి ఇచ్చి చేస్తున్నారు, మీరు వెళ్ళి చేయక్కర్లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మన చేతిలో పెట్టుకోవడానికి రాళ్ళు రువ్వడానికి 500 ఇస్తే రాళ్ళు రువ్వుతున్నారు, అక్కడ 5,000 రూపాయలు ఇస్తే తుపాకీ పట్టుకుంటున్నారు. అక్కడ ఆర్థిక విధానాన్ని కనుక మనం అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకి మనం ఇచ్చినట్లయితే ఇక్కడ ఆర్థికంగా ఉన్నటువంటి వారు ఎక్కడైతే ఈ తీవ్రవాదం పెరుగుతున్నటువంటి చోటుల్లో మన ఆస్తుల్ని అక్కడ కూడా పెంచుకుని అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని మన వైపుకి తిప్పుకునేటువంటి విధంగా ప్రోత్సహించాలని చెప్పారని నేను కోరుతున్నాను. మన పెహల్గాం ఘటనలో గతించిన వారు ఎవరైతే ఉన్నారో దురదృష్టవశాత్తు గతించిన మన హిందూ సోదరులందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటించడం, వారి ఆత్మశాంతికై మౌనం పాటించడం జరుగుతోంది. పురోహిత సభ్యులందరూ సమావేశం అయ్యి తదుపరి ఈ ఘటన విషయంలో అందరూ కూడా దేశమంతా కూడా ఒక్కచోట నెత్తురోడితే దేశమంతా కూడా కన్నీరు కారుస్తోంది. హిందువులు ఏదైతే ఈ విషయంలో బాధపడుతున్నారో ఇది ఆవేదన ఆక్రోశం మాత్రమే కాదు, ఇది ఖచ్చితంగా హిందువుల యొక్క బలం కూడా ఐకమత్యం కూడా. కేవలం వారు బాధపడడం మాత్రమే కాదు, తిరగబడతారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా ఆ ముష్కరులు గమనించాలి. ఈ విషయంలో భారతదేశం భారత ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా సరే తప్పనిసరిగా మొత్తం దేశం యావత్తూ కూడా ప్రత్యేకంగా సాధు సంత పురోహిత బ్రాహ్మణ సమాజం మొత్తం కూడా వారికి సంఘీభావం ఐకమత్యం తెలియజేస్తుంది. కాశ్మీర్లో పహల్గాంలో జరిగినటువంటి హిందువులపై జరిగిన దమనకాండపై దాని గురించి ఈ రోజున బ్రాహ్మణ సంఘం మీటింగ్ పెట్టుకుని హిందువులపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ మత మార్పిడి బిల్లు తీసుకురావాల్సిందిగా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నారు గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఈ రోజున. ఎందుచేతనంటే ఈ ఇండియాలో 13 రాష్ట్రాల్లో ఈ బిల్లు ఉంది. ఈ బిల్లును ప్రవేశపెట్టినట్లయితే ఈ మత మార్పు తగ్గుతుంది. కాబట్టి గాయత్రి బ్రాహ్మణ పురోహిత సంఘం తాడేపల్లిగూడెం వారు ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదిస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి దయించి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క మత మార్పిడి బిల్లుని ప్రవేశపెట్టి అంతనే ఆమోదించి హిందువులకు రక్షణ కల్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. ఎల్లగ్రహారం పరిధిలోని ఇందిరా కాలనీ వద్ద ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు పటాన్వల్లి ఆధ్వర్యంలో జరిగిన సేవా కార్యక్రమానికి జిల్లా టీడీపీ నాయకులు వాడపల్లి సుబ్బరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. గొల్లేరు బాలమురళి సహకారంతో 4 మహిళలకు ఒక్కొక్కరికి 20 కేజీల చొప్పున బియ్యం, కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్స్ అందించారు. కార్యక్రమంలో ముత్యాల కృష్ణారావు, ఉండరాజవరపు భాస్కర్రావు, మెంటే రాంబాబు, పోలిశెట్టి రంగారావు, కోటిపల్లి సురేష్ కుమార్, గొల్లేరు మోహన్, ఎస్కే భాష, బొచ్చు దినేష్, దాసరి హరీష్, ఎడవల్లి మధు, అడపా తిలక్, కొప్పుల దుర్గాప్రసాద్, జాలి దానయ్య, రామశెట్టి మూర్తి, సుబాని తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ టెంట్ కోయిల్ ఏరియా, ఇంద్రమ్మ కాలనీ, రాజీవ్ గృహకల్ప ఈ సెంటర్లో ఒళ్ళి మోహన సేవా సమితిని గతం నుంచి రన్ చేయటం జరిగింది. సేవా కార్యక్రమాలు మొన్న ఈ సెలవేంద్రం మన చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుని ఈ సెలవేంద్రం ప్రారంభించడం జరిగింది. అదే రోజున వీళ్ళు ఆ పేరు కంటే ఎన్టీఆర్ సేవా సమితి అని మేము పెడదాం అనుకుంటున్నామండి. దానికి మీరు గౌరవ అధ్యక్షులుగా ఉండాలని నన్ను అడగటం జరిగింది. సరే దానికి నేను మంచి కార్యక్రమానికి మన వంతు కూడా కృషి చేయాలని
దానికి నేను అంగీకరించడం జరిగింది. ఇది ఎన్టీఆర్ సేవా సమితిగా ఏర్పడి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న గొల్లేరు బాలమురళి గారు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈరోజు ఆయన ఇక్కడ వాళ్ళ పేదలకి ఒక 4 నిరుపేదలకి బియ్యం, కూరగాయలేంటి, ఆయిలు ఇలాంటి అపరాలు అందివ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన రోజునే మా వాడపల్లి సుబ్బరాజు గారు వల్లి మోహన్ యువజన సేవా సంస్థ దానిని ఎన్టీఆర్ సేవా సమితిగా నామకరణం చేయడం జరిగిందండి. ఇదే తెలుగుదేశం పార్టీలో అనుబంధ సంస్థగా చేశారు మా వాడపల్లి సుబ్బరాజు గారు. ఈ రోజున ఈ కార్యక్రమంలో ముందుగా ఈరోజు మా ఎన్టీఆర్ సేవా సమితి ప్రధాన కార్యదర్శి గొల్లూరి మోహన్ గారు వాళ్ళ అన్నయ్య గారు జన్మదిన రోజును పుట్టినరోజు సందర్భంగా 4 నిరుపేద వృద్ధులకు 20 కేజీల రైసు, కూరగాయలు, ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగిందండి. మా సంస్థ ద్వారా వారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఎల్లగ్రహారం గ్రామం దగ్గర ఇంద్రమ్మ ఇల్లు దగ్గర వల్లి సేవా సమితి అని ఫస్ట్ ప్రారంభించాం. దాని నిమిత్తం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. అలాగే ఇప్పుడు దాన్ని ఎన్టీఆర్ సేవా సమితిగా మార్చబడింది. మార్చిన తర్వాత అలాగే ఈరోజు మన గొల్లేరు బాలమురళి గారు పుట్టినరోజు సందర్భంగా 4 వృద్ధ మహిళలకి బియ్యం మరియు కూరగాయలు, నూనె ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు ఇస్తాం. అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమానికి ముందు మా వల్లి గారు కొంత కృషి చేసి ఆయన ఎదరికి తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ మేమందరూ కలిపి చేద్దామని కలిసికట్టుగా ఆయనకి ఆల్రెడీ హెల్త్ బాగోపోయినా మమ్మల్ని అందరిని నిలబెట్టి ఆయన వంతు సహకారం ఆయన చేసి దగ్గరుండి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నారు ఆయన. అలాగే ఈ సలివేంద్రం పెట్టిన కాడి నుంచి మన చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ సలివేంద్రం ప్రారంభించాం. అప్పటి నుంచి ఇప్పటికి ఏదో డైలీ అలాగా ఒక 100 లీటర్లు కానీ 120 లీటర్లు కానీ మజ్జిగ పోయడం జరుగుతుంది. స్థానిక రామచంద్రపేటలోని శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో వేసవి సెలవులు పురస్కరించుకుని ప్రతి శనివారం, ఆదివారం సాయంకాలం 5 గంటలకు భగవద్గీత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లుగా ఆలయ కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు తెలిపారు. అన్ని వయసుల వారు ఇందులో పాల్గొనవచ్చన్నారు. కందుకూరి గణేష్ కుమార్ శర్మచే ఉచితంగా భగవద్గీత శిక్షణ జరుగుతుందన్నారు. ఆసక్తి గలవారు విచ్చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ ఆదివారం జరిగిన కార్యక్రమంలో తొలుతగా వినాయక, సరస్వతి, హయగ్రీవ, శ్రీకృష్ణ నామాలు, శ్రీకృష్ణాష్టకం చెప్పి గీతా మహత్యం యొక్క విశిష్టత, భక్తి యోగం శ్లోకాలు చెప్పించారు. యువటూరి శశికాంత్ శర్మ సహకరించారు. తాడేపూడి శాఖ గ్రంథాలయంలో ఈ నెల 28వ తేదీ సోమవారం నుండి పాఠశాలల విద్యార్థులకు వేసవి వినోద శిక్షణా శిబిరాలను ప్రారంభిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి వానపల్లి శ్రీనివాసరావు కోరారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు జరుగుతాయన్నారు. మంచి జ్ఞానం ఉన్న వారిచే పిల్లలకు విజ్ఞానదాయనికమైన శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. కథలు వినడం, పుస్తకాలు చదివించడం, పుస్తక సమీక్ష, స్పోకెన్ ఇంగ్లీష్, డ్రాయింగ్, కథలు చెప్పడం వంటివి ప్రతిరోజు నేర్పించడం జరుగుతుందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు గరికపాటి బాపే శర్మ, ప్రతి వీరాస్వామి, ఆర్ నాగేంద్ర కుమార్, శ్రీదేవి తదితరులు రీసోర్స్ పర్సన్స్గా ఉంటారు. కావున పట్టణంలోని పేరెంట్స్ తమ పిల్లలను గ్రంథాలయానికి తీసుకొచ్చి వేసవికాలాన్ని వారి విజ్ఞానం పెంపొందించుకోవడానికి వినియోగించుకోవాలని లైబ్రరీ అధికారి వి శ్రీనివాసరావు కోరారు. ఆదివారం సంత ధరలు వినియోగదారులకు సంతృప్తినిచ్చాయి. 100 రూపాయలకు 5 కిలోల బియ్యం, పచ్చిమిర్చి 40 రూపాయలు పలికింది. బంగాళదుంప 40 రూపాయలు, బీరకాయ 50 రూపాయలు, దోసకాయలు 40 రూపాయలు, వంకాయలు 40 రూపాయలు నుండి 60 రూపాయలు పలికాయి. క్యారెట్, బీట్రూట్ 40 రూపాయల నుండి 50 రూపాయలు అమ్మారు. కొత్తిమీర కట్ట 15 రూపాయల చొప్పున అమ్మారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.